వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో పూజ చేయాలంటే తలస్నానం చేయాలా? అలాగే తలస్నానం చేయకుండా బయటికి వెళ్ళవచ్చా? ఇంట్లో భార్యాభర్తలు కలిసిన తర్వాత మంచంపై ఉన్న పక్క దుప్పట్లు మార్చాలా? భార్యాభర్తలు కలిసిన తర్వాత స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా? పూజ చేయాలంటే ఖచ్చితంగా తలస్నానం చేయాలా? భర్త లేదా భార్య ఇద్దరు చేయాలా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. భార్యాభర్తలు అంటే ప్రతిరోజు కాకుండా కనీసం వారానికి 3-4 సార్లు 2-3 సార్లు కలుస్తూ ఉంటారు. అలా కలిసిన ప్రతిసారి తలస్నానం చేయాలా అని చాలామంది అనుకుంటారు. కొత్తగా పెళ్ళైన దంపతులు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. అదే ఇంట్లోకి కానీ మనసులకు కానీ నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. అందుకే మీరు భార్యాభర్తలు కలిసిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలా అని చాలామంది సందేహిస్తున్నారు. అసలు భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో పూజ చేయవచ్చా? తలస్నానం చేస్తేనే పూజ చేయాలా అని చాలామంది ఆడవాళ్ళు పెళ్ళైన కొత్తలో చేసే పొరపాట్లు ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. అది ప్రకృతి సహజం, సృష్టి ధర్మం. కానీ తలస్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా? భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రధానంగా తలస్నానం చేయాలి అంటే ముందుగా పురుషుడు తలస్నానం చేయాలి. స్త్రీ ఇంట్లో పనులు చేయాలంటే ఖచ్చితంగా తలస్నానం చేసే ఇంట్లో పనులు చేయాలి. చాలామంది ఆడవాళ్ళు పురుషులు చేసే పొరపాట్లు ఇదే. భార్యాభర్తలు కలిసిన తర్వాత స్నానం చేయకుండా బయటికి వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. అయితే స్నానం చేయకుండా ఎటువంటి పనులు చేయకూడదు. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా స్నానం చేసి బయటికి వెళ్తే ఏ పనైనా మీరు విజయం సాధిస్తారు. మీరు అలా స్నానం చేయకుండా బయటికి వెళ్ళటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అందుకే పురుషులు ముఖ్యంగా స్నానం చేయకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు. స్నానం చేయకుండా పూజ అసలే చేయకూడదు. అలాగే స్త్రీలు కూడా స్నానం చేయకుండా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. స్నానం చేయకుండా ఇంట్లో ముందుగా వంటగదిలోకి వెళ్తూ ఉంటారు. అలా మీరు భార్యాభర్తలు కలిసిన తర్వాత స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. వంటగదిలోకి మీరు వెళ్ళి వంట చేసే ముందు ఖచ్చితంగా కాలకృత్యాలు తీర్చుకొని మీరు స్నానం చేసి తలంటు స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళాలి. ఎందుకంటే మన వంటగదిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి లక్ష్మీదేవులు మన ఇంట్లో కొలువై ఉంటారు. మనం భార్యాభర్తలు కలిసిన తర్వాత స్నానం చేయకుండా ఇల్లంతా తిరగటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. మన ఇంట్లో పిల్లలైతేనే పెద్దలైతేనే ప్రతి ఒక్కరూ ఇలా నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించినప్పుడు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. స్నానం చేయకుండా వండిన భోజనాన్ని తినటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే భార్యాభర్తలు కలిసిన తర్వాత తలస్నానం చేసిన తర్వాతనే వంటగదిలోకి వెళ్ళాలి. తలస్నానం చేసిన తర్వాతనే మీరు పూజ మందిరంలో పువ్వులు కానీ పూజ మందిరాన్ని శుభ్రం చేయడం కానీ పూజ చేయడం కానీ ఇలా చేయాలి. ముందుగా పురుషుడు తలస్నానం చేసిన తర్వాతే ఇంట్లో పూజ చేయాలి. స్నానం చేయడమే మడి అంటారు. అలాంటిది భార్యాభర్తలు కలిసిన తర్వాత పెళ్ళైన కొత్తలో ఇప్పటికీ కూడా చాలామంది ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు కలిసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఏదైనా పనులు చేసే ముందు కూడా తలస్నానం చేసి పనులు చేయాలి. అలాగే పూజ కూడా ముందుగా పురుషుడు స్నానం చేయాలి. పురుషుడు పూజ ఎప్పుడు చేయాలన్నా ఉదయం చేయాలన్నా సాయంకాలం చేయాలన్నా ఏ సమయంలో పూజ చేయాలన్నా పురుషుడు తలస్నానం చేయడం ముఖ్యం. స్త్రీలైతే భార్యాభర్తలు కలిసిన తర్వాత
ఒక ఋతుస్రావం సమయంలో మాత్రమే పూజ చేసేటప్పుడు తలస్నానం చేయాలి. అంతేకాని భార్యాభర్తలు కలిసిన తర్వాత తలస్నానం చేయకుండా మీరు వంటగదిలోకి, పూజ గదిలోకి, ఇల్లంతా తిరగటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అనుకున్న పనులు నెరవేరవు. ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. అలాంటి సమయంలో మీకు దరిద్రం వస్తుంది. అందుకే భార్యాభర్తలు కలిసిన తర్వాత ముఖ్యంగా ముందుగా పురుషుడు తలస్నానం చేసి పూజ చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ప్రధానంగా పూజకి ఇంటి యజమాని చేయాలని చెప్తూ ఉంటారు. అలాంటి ఇంటి యజమాని శృంగారంలో పాల్గొని స్నానం చేయకుండా వెళ్ళటం వల్ల మీకు అనుకోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనుకున్న పనులు జరగవు. అందుకే ముందుగా తలస్నానం చేసి పూజ చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. మీరు ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్తున్నప్పుడు, మీకు పూజ చేసే సమయం లేనప్పుడు కూడా మీరు స్నానం చేసి బయటికి వెళ్ళవచ్చు. అంతేకాని స్నానం చేయకుండా మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు వెళ్తే మీకు అనుకున్న పనులు నెరవేరవు. స్త్రీలు ఇంట్లో వంటగది కానీ, పూజ గది కానీ, ఇల్లు వార్పు ఏ పనులు చేయాలన్నా కానీ ముందుగా తలస్నానం చేయాలి. అలాగే పక్క బట్టలు మార్చాలా, భార్యాభర్తలు శృంగారంలో పాల్గొన్న తర్వాత పక్క బట్టలు మార్చాలా అని చెప్తూ ఉంటారు. నిజమే, పక్క బట్టలు కూడా మార్చాలి. ఇప్పుడు మనం భార్యాభర్తలు కలిసిన తర్వాత మన శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటామో, మనం రాత్రి సమయంలో వాడిన పక్క బట్టలు కూడా శుభ్రం చేస్తేనే మంచిది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. అలాగే ఏవైనా ముఖ్యమైన పూజలు, వ్రతాలు అలా చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో భార్యాభర్తలు కలిస్తే ఖచ్చితంగా పక్క బట్టలు మార్చాలి. కొత్తగా పెళ్ళైన స్త్రీలు, పురుషులు కూడా శృంగారంలో పాల్గొన్న తర్వాత తలస్నానం చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. మీరు ఆఫీస్కి వెళ్తున్నా, ఏదైనా పని మీద వెళ్తున్నా, ఏదైనా షాప్కు అలా ఏ దానికి వెళ్ళినా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే తలస్నానం చేయాలి. ఇప్పుడు చాలామంది తలస్నానం చేయకుండా ఇంట్లో పిల్లలకి వంట చేయడం, ఇల్లంతా శుభ్రం చేయడం, అలాగే పూజలు కూడా చేసేస్తున్నారు. అలా చేయడం మీకే దరిద్రం. మీరు భార్యాభర్తలు కలిసిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి. పురుషుడు ముందుగా ఉదయం సాయంకాలం తలస్నానం చేస్తేనే పూజ చేస్తే చాలా మంచిది. స్త్రీలు ఇంట్లో ఉదయం వంట వార్పు చేసేటప్పుడు వంటగదిలోకి వెళ్ళాలన్నా కానీ భార్యాభర్తలు కలిసిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలాగే మీరు భార్యాభర్తలు కలిసిన పక్క బట్టలు ఉంటాయి కదా, అవి కూడా మీ ఇంట్లో ఏదైనా పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అలా చేసే సమయంలో మీరు భార్యాభర్తలు కలిసిన పక్క బట్టల్ని మార్చేయాలి. అలా మార్చుకుంటే మీకే చాలా మంచిది. మీరు రాత్రి సమయంలో శృంగారంలో పాల్గొన్న పక్క బట్టలని పిల్లలు కూడా వాడుతూ ఉంటారు. అలా వాడటం మంచిది కాదు. అందుకే మీ భార్యాభర్తలు శృంగారంలో పాల్గొన్న సమయంలో మీ పక్క మీద ఉన్న బట్టల్ని మీరు ఉదయాన్నే శుభ్రం చేయాలి. అలాగే భార్యాభర్తలు కలిసిన తర్వాత చాలామంది ఇంటిని కూడా శుభ్రం చేయాలా, క్లీన్ చేసుకోవాలా అని అడుగుతున్నారు, సందేహిస్తున్నారు. అయితే భార్యాభర్తలు కలిసిన తర్వాత ముందుగా తలస్నానం చేసి ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి. ఇండ్లు తడిబట్ట వేసి తుడచడానికి కానీ, వంట చేయడానికి కానీ ఏ పనులు చేసినా స్నానం చేసిన తర్వాతనే మీరు పనులు చేయాలి. భార్యాభర్తల సంభోగం తర్వాత తలస్నానం చేయకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళటం, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళటం పాపం. అలాగే స్నానం చేయకుండా ఏ పనులు చేయకూడదు. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.